టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్నదే జరిగిందా? ఏపీ ఎన్నికలు చివరి విడతలో జరగాలని ఆయన కోరుకున్నారా? దానికి సపోర్ట్ గా బీజేపీ నుంచి సహకారం అందిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ నడుస్తోంది. అసలేం జరిగింది? ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం ఏంటి? నిజంగానే చంద్రబాబు అనుకున్నారా? లెట్స్ వాచ్. నిన్న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. అయితే లోక్సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి సంబంధించిన మే 13న పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక 4వ విడతలో భాగంగా ఏపీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సుదీర్ఘ జాప్యం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీపై వ్యతిరేకత పెంచడంతో పాటు కూటమి అభ్యర్థుల విషయంలో అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునేందుకు ఇదో మంచి ఛాన్స్ గా చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికలు కూడా సుదీర్ఘ కాలం కొనసాగాయి. అప్పట్లో అధికార పక్షంగా ఉన్న టీడీపీకి ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. వైసీపీకి మాత్రం అదే కలిసొచ్చిందని చెప్పాలి. అప్పట్లో బీజేపీతో టీడీపీ విభేదించడం వల్లే ఎన్నికల ప్రక్రియలో వైసీపీకి సహకారం అందింది. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ప్రణాళికతో ముందుకు సాగారు. తనకు ఎదురైన పరిణామాలను గుణపాఠంగా మార్చుకుని ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే మేలో మలివిడత ఎన్నికలు ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ సామాన్య ప్రజలు మాత్రం మరింత ఆలస్యమా అన్నట్లు అనుకుంటున్నారు. అంతకాలం ఎన్నికల ఖర్చు భరించాలంటే కష్టమనే మాట వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఎన్నికల జాప్యం వెనుక చంద్రబాబు ఉన్నారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. కొన్నింటికి జగన్ జీవోలిచ్చారు. కానీ చాలా మంది లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కాలేదు. సహజంగానే ఇది అసంతృప్తికి దారితీస్తోంది. గతానికి భిన్నంగా చంద్రబాబు ముందుగానే మెజారిటీ సీట్లను ప్రకటించారు. అటు కూటమి కట్టడంతో దాదాపు 31 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలను వదులుకోవడంతో సహజంగానే పార్టీలో ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. దానిని సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం అవసరం. అందుకే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల్లో జాప్యం చేయించారన్న టాక్ మాత్రం వినిపిస్తోంది. అయితే ఒత్తిడితోనే 4వ విడతలో ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తున్నారా లేక సహజంగానే ఆలస్యమైందా అన్నది ఎన్నికల అధికారులకే తెలియాలి. టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు ఉన్నారన్న ప్రచారం చేస్తున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.